నుంచి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు తన నియోజకవర్గాన్ని కూటమి కంచుకోటగా మార్చేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒకప్పుడు ఇదే పిఠాపురంలో తన ఎంట్రీకి ముందు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతల్ని కూటమిలో కలిసి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో ఒకరు పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ అయితే మరొకరు వంగా గీత కోసం సీటు వదులుకున్న పెండెం దొరబాబు. వీరిద్దరూ ఇప్పుడు పవన్ కోసం పనిచేయబోతున్నారు. పిఠాపురంలో ఎంట్రీ తర్వాత అక్కడి రాజకీయాన్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఇందుకోసం దశాబ్దాల రాజకీయ ప్రత్యర్థుల్ని ఒక్కచోటకి చేరుస్తున్నారు. కలిసి పనిచేసే దిశగా వారిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో వారు కూడా ఉత్సాహంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది అంతిమంగా పిఠాపురంలో కొత్త రాజకీయానికి తలుపులు తెరుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో తన సీటును త్యాగం చేసిన టీడీపీ నేత ఎస్వీఎన్ఎస్ వర్మతో పాటు వైసీపీలో వంగా గీత కోసం తన సీటు వదులుకున్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ఒకే చోట కలిసి పనిచేయబోతున్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ బీజాలు వేస్తున్నారు. ఓవైపు టీడీపీ నేత వర్మతో కలిసి అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీని వీడిన పెండెం దొరబాబును తన పార్టీ జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు. దీంతో వర్మ, దొరబాబు ఇద్దరూ ఇప్పుడు పవన్ కోసం పిఠాపురంలో పనిచేయబోతున్నారు. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో వర్మ, దొరబాబు ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులే. ఇందులో వర్మ చంద్రబాబు ఆదేశాలతో వెనక్కు తగ్గి పవన్ గెలుపుకు బాటలు వేశారు. ఇప్పుడు దొరబాబు కూడా పిఠాపురంలో పవన్ స్థానం సుస్థిరం చేసేందుకు కలిసి పనిచేయబోతున్నారు. తద్వారా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులను తన వైపు తిప్పుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారు. గతంలో ఆపరేషన్ ఆకర్ష పేరుతో సాగిన రాజకీయాలను చూసి విసుగెత్తిన ఓటర్లకు ఇప్పుడు పవన్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఆకట్టుకుంటున్నాయి.